మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఈ యొక్క పాదయాత్ర ప్రచార యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను ఆలోచింప చేయడం కోసానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో వారు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా 60 లక్షల మంది ఉద్యోగాలను పీకేయడం జరిగింది. పెద్ద పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇవ్వడం కోసానికి ప్రభుత్వ బ్యాంకులను అనేక బ్యాంకులను ఒక్కొక్క బ్యాంకులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశం ఎందుకు దాటి ఇతర దేశాలలో పన్ను కట్టకుండా ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు రాసుకున్నటువంటి ధనాన్ని వెనక్కి తెస్తామని 1 రూపాయి కూడా వెనక్కి వేయలేదు. నిరుద్యోగ సమస్య నిర్మూలన లేదు. రైతులకు వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు లేవు. అదుపు లేకుండా పెరుగుతున్నటువంటి ధరలను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటినీ ప్రజలు ఆలోచించజేయాలని ప్రజలను కలుసుకొని మీరు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల పైన ప్రజలను చైతన్యవంతం చేయడం కోసానికే ఈ యొక్క ప్రచార పాదయాత్ర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మనం గమనిస్తే ఏ వస్తువులు కొనాలన్నా ప్రజలు ధరలో ఆకాశాన్ని తమ యొక్క అవసరాలకు తగ్గ వస్తువులు కొనలేనటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప చిన్న డబ్బులకు వైద్యాన్ని తీసుకునేటువంటి పరిస్థితి లేదు. విద్య ప్రభుత్వ విద్యారంగం మొత్తం కూడా నాశనం అయిపోయి ప్రైవేటు విద్య వస్తుంది. వేల రూపాయలు లక్షల రూపాయలు విద్యకు వెచ్చించి చదివించేటటువంటి పరిస్థితి లేదు. రైతులకేమో గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయానికి అవసరమైనటువంటి పిండి సంచుల ధరలు కానీ పురుగుల మందుల ధరలు కానీ అంతకు 2 అంతలు పెరుగుతున్నాయి. రైతులకు ఇచ్చేటటువంటి పంటకి ఇచ్చేటటువంటి గిట్టుబాటు ధర పేరు పైన 1 కిలో పైన సంవత్సరానికి 50 రూపాయలు 30 రూపాయలు మాత్రమే పెంచుతున్నారు. కానీ ఒక పిండి సంచి పైన 100 రూపాయలు పెంచేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పిండి నుంచి మొదలు పెడితే ఇత్తనాల వరకు కల్తీ జరుగుతుంటే ప్రభుత్వాలు కల్తీని అరికడతాం, కల్తీ చేసేటటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్నారు. కానీ అది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అవి అమలు జరుగుతలేవు. ఇది ప్రభుత్వాలు నిజంగా రైతులను ఆదుకోవాలంటే కల్తీ లేనటువంటి విత్తనాలను కానీ ఎరువులను కానీ సరఫరా చేయలేదనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్.